Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. నేను ఎంతసేపు నుంచి కాలింగ్ బిల్ కొడుతున్నాను. లోపల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముఖ్యమైన ఫైల్ ఇవ్వడానికి వచ్చాను. నా ఇంట్లోనా? ఆఫీస్ హాలిడే అయినప్పుడు నీ భార్యని ఆఫీస్కి రమ్మంటే అది చాలా పెద్ద తప్పు అవుదా మిస్టర్ బెనర్జీ? వస్తాను. మనం ఏం చేసినా సోఫాని నీట్గా ఉంచుకోవాలి. లీవ్ టైంలో నేను ఇక్కడ ఉన్నానని వాడికి తెలుసుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంత ఇంపార్టెంట్ అయిన పనినా ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్ళడానికి? అలా ఏంటి ముఖ్యమైన ఫైల్? మీరు ఇలాగే ఆలోచిస్తారు. మీరు అనుకునేలాగంతా ఇక్కడేం జరగలేదు. అనుమానము అంత అసాల్ట్గా రాదు డార్లింగ్. అది చిన్నదో పెద్దదో తప్పు తప్పే కదా. వదిలేయి పర్లేదు. అందమైన భార్య ఇంట్లో ఉంటే ఇదంతా సాధారణమే. ఇదిగో డార్లింగ్, ఈరోజు చాలా మూడ్గా ఉంది. ఏమైనా చేద్దామా? ఓ, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు కదా. సరే పర్వాలేదు, నిద్రపో. ఆగండి. సరే ఇదిగో నీళ్లు తాగండి. ఇప్పుడు ఓకేనా? ఏంటి? ఇప్పుడుండే పరిస్థితిలో నేను ఆయనతోనే ఉండాలి. పని మనిషిని పెట్టు. ఆ అపార్ట్మెంట్కి అమౌంట్ నేనే ఇస్తున్నాను కదా, సర్వెంట్కి నేనే ఇస్తాను. అది అస్సలు బాగుండదు సార్. హలో, హే బిషు, ఫైల్ రెడీ అయిందా? సరే, నీ క్వాలిఫికేషన్ ఏంటి?
ఎంబీఏ నేను నీకు ఎంత ఇస్తున్నాను? 15,000. సరే, ఒక పని చేయి, నాకు మెయిల్ చేయి, సరేనా? ఎంబీఏ పాస్, నేను ఇచ్చే 15,000. మీరు చెప్పేది కరెక్టే సార్. ఎంబీఏ పాస్ అయిన అతనికే 15,000 ఇస్తున్నారు, కానీ హై స్కూల్ కంప్లీట్ చేసిన నాకు 30,000 ఇస్తున్నారు. నేను జాబ్ మానేస్తా సార్. ఏంటి? నేను బయలుదేరుతున్నాను. నమస్కారం. లంజా ముండా. ఫక్. ఎందుకు ఊరికే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీరు? నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. నేను కాదు. యాక్చువల్లీ డార్లింగ్, నువ్వంటే నాకు చాలా అట్రాక్షన్గా ఉంది. మీకోసం నేనేమీ చేయలేను. సరే, చేయవద్దు. అయితే నేను ఒక పని చేస్తాను. మనమిద్దరం కలిసి తీసుకున్న సెల్ఫీస్ అన్నీ మీ హస్బెండ్కి ప్రింట్అవుట్ ఇచ్చేదా? అదే కరెక్ట్గా ఉంటుంది. ఏం చెప్తున్నారు? ఓ, యు ఆర్ ఇలిటరేట్. ఓ, ఏమి సెల్ఫీ నీకు తెలియదా? ఆ ఫొటోస్ అన్నీ మన ఇద్దరం కలిసి తీసుకున్నవే. అవి అన్నీ మీ హస్బెండ్కి పంపిస్తాను. నీ హస్బెండ్ అవి చూసి కొన్ని విషయాలు తెలుసుకొని ఏమైంది? నువ్వు రాలేదా? లేదంటే నేను మీ ఇంటికి వచ్చేదా? అయ్యో సార్, ప్లీజ్ ఇలాగంతా చేయకండి సార్, ప్లీజ్. నేను నీకు గంట టైం ఇస్తున్నాను, మర్యాదగా బయలుదేరరా. సార్, హలో. ఎవరు నీకు ఫోన్ చేసింది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నా మాటలు కొద్దిగా ఇవ్వు, అది ఖాళీ అయిపోయింది. లేదు లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తెచ్చిస్తాను. మీరు ఏంటి? కూర్చోండి. ఇటు చూడండి, టీవీ చూస్తూ కూర్చోకండి. এখানে ঠিক তার পাশেই রয়েছে এখানে পাম্প। জলের গভীরতা অনেক বেশি থাকার কথা এবং হঠাৎ করে সেই গভীরতা বেড়ে যায় এবং তারপর থেকে কিন্তু তার কোনো খোঁজ পাওয়া যায় না। ওয়ার্ল্ড কাপ আন্ডার 17 ফুটবল হচ্ছে। ఎవరది? ఏంటి అంత త్వరగా వచ్చేసావు? నువ్వా? ఎలా ఉన్నారు మిస్టర్ బెనర్జీ? మేము లోపలికి రావచ్చా? మీతో మాట్లాడాలి. కొద్దిగా నీళ్ళు ఇస్తారా? ఖచ్చితంగా. ఇదిగో తీసుకొస్తాను. పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. నువ్వు ఒక పేషెంట్ అవి. ఓకే ఓకే. చెప్పు, ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు పర్లేదు, కొద్దిగా దగ్గుగా ఉంది. సరే సరే సరే, దగ్గే వెళ్ళటం లేదు. నేను నీకు కొన్ని పిక్చర్స్ పంపించాను వాట్సాప్లో, చూడు. నెట్ లేదు. ఇదిగో హార్డ్ కాపీస్, చూసుకో. ఎవరు ఫోటోలు ఇయ్యి? జాగ్రత్తగా చూడు. నిన్ను. కూర్చో. కోపం వస్తుందా? కష్టంగా ఉందా? నువ్వు ఇలాగే ఉండు, నేను సెలవు తీసుకుంటున్నాను. బయలుదేరదా? ఎందుకు డోర్ తెరిచి ఉన్నావు? ఎందుకు మీరు టీవీ చూస్తున్నారు? ఎవరు మీకు రిమోట్ ఇచ్చింది? టీవీ చూడొద్దని చెప్పే కదా.
నన్ను క్షమించండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఇక మీదట ఇలాంటివన్నీ జరగవు. నన్ను క్షమించండి. నాకంతా అర్థమైంది. ఇక మీదట ఇలాగ ఎప్పుడూ చేయను. ఇలాంటి తప్పు ఇక ముందు ఎప్పుడూ చేయను. నా 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 నా. హలో. హలో సార్, నేను మను హస్బెండ్ మాట్లాడుతున్నాను. తెలుస్తుంది తెలుస్తుంది. సార్, నిన్న నా దగ్గర మీరు ఫొటోస్ ఇచ్చారు కదా, నాకు అర్థమవుతుంది మను చాలా పెద్ద క్రైమ్లో ఇరుక్కొనుందని. కానీ సార్, మీరు ఒకసారి ఆలోచించండి సార్. మీరు ఎంత పెద్ద ఆఫీసర్, మీ లెవెల్కి ఆ ఫొటోస్ అన్నీ పేపర్లో వచ్చిందంటే మీ యొక్క పొజిషన్కే చాలా ఇబ్బంది కదా సార్. కాస్త ఆలోచించి చూడండి. లెంజా కొడక. నన్నెందుకు తిడుతున్నారు సార్? అది మీరు చేసిన తప్పే కదా. ఈరోజు రాత్రి లోపల 1 కోటి రూపాయలు తీసుకురండి, లేదంటే న్యూస్ పేపర్కి ఎక్కేస్తుంది. ఏయ్, చెక్ అయినా పర్వాలేదు, చెక్ తీసుకురా. హ్యావ్ ఏ గుడ్ డే సార్. అంతా సర్దుకోబోతుంది, బాధపడబాక. ఆట ఇప్పుడు మొదలైంది, ప్రారంభమైంది. సార్, డబ్బులు పంపించేశారా? గుర్తుపెట్టుకోండి, నా ఫోన్ రింగ్ అవ్వదు, మీ ఇంటి డోరే రింగ్ అవుతుంది. ఏ బటన్ ప్రెస్ చేయొచ్చు మౌన 7 ఛానల్స్లో. నేను ఇక్కడికి వచ్చేసాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు ఈయన ఫోన్ తీయట్లేదు? అరే, ఎందుకు ఈయన ఫోన్ తీయట్లేదు? హలో మనుమా, ఏమైంది మీకు? ఎందుకని మీరు ఫోనే తీయట్లేదు? ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నా మీకు. అదే మా ఎయిర్పోర్ట్లో సిగ్నల్ దొరకలేదు. హలో, ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు? హలో 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 మనుమా, హలో హలో హలో. హలో మా, నేనేం మాట్లాడుతున్నాను. అమ్మా, మీ దగ్గర ఒక నిజం చెప్పేదా? నేను మిమ్మల్ని మీట్ అయ్యడానికే వస్తున్నాను. బయలుదేరాను మా, వస్తూనే ఉన్నాను. సరే మా, ఓకే.